Hi, Savinay. Hi, sir. Hello, sir. Hearty congratulations on behalf of ACE Engineering Academy. Thank you, sir. You have secured All India rank 37, right? Yes, sir. Yeah. సో మీరు ఈ 37 ర్యాంక్ తెచ్చుకోవడం కోసం ఎంతో కృషి చేసి ఉంటారు. ఒక్కసారి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ అయిన కాడ నుంచి టిల్ యూ అచీవ్ దిస్ గోల్ లైక్ 37th ర్యాంక్ వచ్చేంత వరకు మీరు ఎలా కష్టపడ్డారో ఒక 2-3 లైన్స్లో మీరు ఒకసారి మన ఆడియన్స్కి ఒకసారి చెప్పండి. ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ Yeah. చెప్పండి. మీరు బీటెక్ ఏం చేశారు, అక్కడ నుంచి ఎలా కష్టపడ్డారో ఒకసారి చెప్పండి. ఎస్. సో నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో చేశాను. ఎన్ఐటి త్రిచిలో చేశా. అండ్ ఆ తర్వాత ఒక ఫ్యూ ఇయర్స్ నేను ఆదిత్య బిర్లా గ్రూప్‌లో వర్క్ చేశాను. వర్క్ చేస్తున్న టైంలో నాకు అనిపించింది ఎందుకో నేను ఈ వర్క్‌కి సరిగ్గా సూట్ కాననిపించింది. నాకు ఇంకా వేరే కైండ్ ఆఫ్ వర్క్ చేయాలనిపించేది. సో ఆ టైంలో నేను వేరే కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ గురించి తెలుసుకుంటున్న టైంలో మెషిన్ లెర్నింగ్, ఏఐ వీటి గురించి నాకు తెలిసింది. అండ్ ఆ టైంలో లాస్ట్ ఇయరే గేట్ డిఏ పేపర్ ఇంట్రడ్యూస్ చేశారు. సో నేను ఆ సిలబస్ అవన్నీ చూసిన తర్వాత ఈ గేట్ పేపర్ రాద్దాం, ఎంటెక్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాను అనమాట. ఆ తర్వాత ఏస్‌లో కోచింగ్ తీసుకున్నాను. అండ్ అంటే మీరు ఏస్లో కోచింగ్ ఆన్లైన్ తీసుకున్నారా, ఆఫ్లైన్ తీసుకున్నారా? ఆన్‌లైన్ కోచింగ్స్, ఆన్‌లైన్ లైవ్. వెరీ నైస్. ఆన్లైన్ కోచింగ్. మీరు ఆల్రెడీ ఒక 2 ఇయర్స్ రియల్ టైంలో వర్క్ చేసిన తర్వాత ఆ జాబ్ మీద అంటే ఇంట్రెస్ట్ లేక మీరు డిఏ పేపర్ని అటెంప్ట్ చేసి ఆల్ ఇండియా 37 తెచ్చుకున్నారు మీరు. ఎస్, ఎస్. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అందరూ కూడా అతని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మెకానికల్ బ్రాంచ్. ఒక మెకానికల్ బ్రాంచ్ స్టూడెంట్ రియల్ టైంలో 2 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత కూడా అతనికున్న పట్టుదల అంటే ఏదో సాధించాలని తపన ద్వారా అతను బ్యాక్గ్రౌండ్ డిఏ మీన్స్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్స్ కాకపోయినా కూడా డిఏ పేపర్ అపీర్ అయ్యి ఒక 37 ర్యాంక్ తెచ్చుకోవడం అనేది అది ఒక నార్మల్ విషయం కాదు. అంటే దానికి ఎంతో కఠోరమైన తపస్, ఒక రకమైన ఏం చెప్పాలంటే ఒక ఏకలవ్య శిష్యుడిలాగా ఉండి వర్క్ చేస్తేనే అది సాధించడం అవుతుంది. నిజంగా సాయి వినయ్, యూ అచీవ్డ్ రియల్లీ వెరీ గుడ్ వర్క్. ఓకే. థ్యాంక్ యూ, సార్. అండ్ మీకు ఈ ప్రిపరేషన్ క్రమంలో ఏఎస్ ఇంజనీరింగ్ అకాడమీ యొక్క ఆన్లైన్ లెక్చర్స్ ఏ విధంగా ఉపయోగపడ్డాయి? ఎస్. సో నేను కోచింగ్ తీసుకొని ఫిక్స్ అయిన తర్వాత చాలా వరకు టాపిక్స్ నాకు చాలా న్యూ టాపిక్స్ లైక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్, డేటాబేస్ మేనేజ్మెంట్. అండ్ నేను ముందెప్పుడు ఆ టాపిక్స్ ఎప్పుడు చదవలేదు కూడా. సో రైట్ ఫ్రమ్ ద బేసిక్స్ ఏస్ ఇంజనీరింగ్ ద్వారా నేను మొత్తం నాకు నేర్పించారు. నేను అట్లా మొత్తం నేర్చుకున్నాను. సో బేసిక్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ పీవైక్యూస్ వరకు మొత్తం అట్లా ప్రాక్టీస్ చేస్తూ అన్ని చెప్పడం వల్ల చాలా హెల్ప్ అయింది నాకు. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. మీరు ఇప్పుడు సపోజ్ మీకు ఒక సబ్జెక్ట్ అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్గరిథం సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి? ఆల్గరిథం సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత నోట్స్ చదివి పీవైక్యూ క్వశ్చన్ సాల్వ్ చేశారా, ఎలా వాట్ ఈస్ అప్రోచ్ యూ ఫాలోడ్? సో ఫస్ట్ రైట్ ఫ్రమ్ ద బేసిక్స్ నేను మొత్తం చదివేవాడిని. వెనక లాజిక్ ఏముంది, ఈచ్ ఇండివిజువల్ ఆల్గారిథం ఏదైనా ఉంటే దాని గురించి నేర్చుకునేవాడిని. అండ్ నాకు కోడింగ్ అంత ప్రాక్టీస్ లేదు కాబట్టి ఈవెన్ దో గేట్‌కి అంత ఈ ప్రోగ్రామింగ్ అవసరం లేకపోయినా నేను పైథాన్‌లో వేరే కోడ్ రాసుకొని ప్రాక్టీస్ చేసుకునేవాడిని. ఆ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ కోసం, ఒక ఫెమిలియారిటీ కోసం. అండ్ ఆ తర్వాత టెస్ట్ సిరీస్‌లో ఈచ్ సబ్జెక్ట్ రిలేటెడ్ టెస్ట్ సిరీస్ అవి చేసేవాడిని. ఎక్కడైతే తప్పు వస్తే వాటిని మళ్ళా రెక్టిఫై చేసుకోవడం, ఏ తప్పులు వస్తున్నాయో చూసుకొని అట్లా చేశాను ఈచ్ సబ్జెక్ట్‌కి. దట్స్ వండర్ఫుల్. యాక్చువల్ సెల్ఫ్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. మీరు మిస్టేక్స్ని తీసుకొని వాటిని మిస్టేక్ మళ్ళీ రాసుకొని దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసుకోవడం అనేది సెల్ఫ్ అనాలిసిస్. సెల్ఫ్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్రిపరేషన్లో. ఎక్సలెంట్. మీరు ఏ స్మాక్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ అటెంప్ట్ చేశారు కదా? ఎస్. లైక్ అవి అటెంప్ట్ చేసినప్పుడు ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు ఆబ్వియస్గా ఏంటంటే అన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయలేము. క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? లైక్ ఆ క్వశ్చన్ అలా కంటిన్యూ చేస్తున్నారా, లేదా దాన్ని వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళారా? ఏంటి మీ స్ట్రాటజీ? ఎలా సాల్వ్ చేశారు క్వశ్చన్ పేపర్స్ని? ఎట్ ఫస్ట్ క్వశ్చన్స్ అన్ని ఆర్డర్‌గా చేస్తూ ఉండేవాడిని. అండ్ రాని క్వశ్చన్స్‌ని ఎక్కువ టైం అందులో స్పెండ్ చేయకుండా లాస్ట్ దాకా ఉంచేవాడిని.
సో, ఓకే. ఈజీ అయినవన్నీ నాకు వచ్చినవన్నీ నేను చేసేవాడిని. అండ్ దెన్ 2 మార్క్స్ క్వెషన్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ చేసేవాడిని. అండ్ ఆ తర్వాత 1 మార్క్స్ క్వెషన్‌కి అట్లా ఎళ్ళేవాడిని. అలా ప్యాటర్న్ పెట్టుకునేవాడిని. అండ్ ఈ క్వెషన్ మీద ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేవాడిని కాదు. ఎక్సలెంట్. యాక్చువల్లీ డిఏ పేపర్ కంప్లీట్‌గా ఆల్‌మోస్ట్ 50% వెయిటేజ్ గోస్ టు మ్యాథమెటిక్స్ ఓన్లీ. లీనియర్ ఆల్జీబ్రా, మ్యాథమెటిక్స్. కాలిక్యులస్, యెస్. ప్రాబబిలిటీ. సో, మీకు అంత మునుపు మ్యాథమెటిక్స్ బాగా స్ట్రాంగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉందా? లేకపోతే ఏస్‌లో జాయిన్ అయిన తర్వాతే మీరు దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని దాంట్లో మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలిగారా? ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి అసలు? యాక్చువల్లీ డీఏ పేపర్ రాద్దాం అనుకునే ముందు నేను సిలబస్ చూసాను. అందులో ఒక హాఫ్ మ్యాథమెటిక్స్ ఉన్నప్పుడు నాకు అటెంప్ట్ చేయగలను అనిపించింది. ఎందుకంటే నాకు ముందు నుంచి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది అన్ని సబ్జెక్ట్స్ కన్నా. ఎక్సలెంట్. అండ్ మ్యాథ్స్ బాగా చేస్తూ ఉండేవాడిని నేను. సో, ఒక ఇంట్రెస్ట్ కూడా నాకు ఉండేది మ్యాథ్స్ పైన. సో, అట్లా చేస్తూ ఉండేవాడిని. అండ్ ఏస్ అకాడమీలో కూడా ఎవ్రీథింగ్ లైక్ బేసిక్స్‌ని మొత్తం నేర్పించడం వల్ల హెల్ప్ అయింది. ప్రతి టాపిక్ డీప్‌గా అండర్‌స్టాండ్ అయ్యేది నాకు. ఎక్సలెంట్ అండి. ఇప్పుడు మా వ్యూవర్స్ కోసము యాక్చువల్‌గా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్‌లు ఒకసారి మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, ఎంటెక్ అయిపోయిన తర్వాత లైక్ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ గోల్? లైక్ వాట్ పర్పస్ యూ ఆర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్? యాక్చువల్లీ నేను ఎంటెక్ చేద్దామని ప్లాన్ సార్. ఓకే. ఫ్యూచర్‌లో ఎంటెక్ చేసి అటు సైడు ప్రోగ్రెస్ అవుదామని అనుకుంటున్నాను. ఓకే. సో, త్రూ గేట్ ర్యాంక్ ద్వారా ఎంటెక్ కంప్లీట్ హ్మ్. చేసేసి లైక్ ఎంటెక్ కంప్లీట్ చేసిన తర్వాత మీ ఫ్యూచర్ గోల్ ఎలా ఆర్&డి డిపార్ట్‌మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్దాం అనుకుంటున్నారా? లేదంటే లైక్ డిజైన్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా? లైక్ డెవలప్‌మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా? వాట్ ఈస్ యువర్ గోల్? మోస్ట్‌లీ ఆర్&డి సైడ్ అని అనుకుంటున్నాను సార్. అండ్ వితిన్ ఫ్యూ ఇయర్స్‌లో మాకు ఇంకొంచెం బెటర్ ఐడియా వస్తది. అప్పుడు ఇంకా అట్లా ప్లాన్ చేద్దాం అని. ఎక్సలెంట్. మీరిప్పుడు యెస్. గేట్ 2026 యాస్పిరెంట్స్ ఉన్నారు కదా! యెస్. వాళ్ళని మోటివేట్ చేస్తూ ఏదైనా కొన్ని విషయాలు మీరు చెప్పండి. యెస్. ఆహ్, నేను చెప్పేదేంటంటే ఏదైనా టాపిక్ నేర్చుకునేటప్పుడు ఓన్లీ ఫార్ములాస్ అని అట్లా కాకుండా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి డీప్‌గా ఏది ఎందుకున్నది అని మొత్తం అట్లా నేర్చుకోవడం చాలా హెల్ప్ అవుతదని నా ఫీలింగ్. అండ్ అట్లా ప్రతిదీ ఏది వదలకుండా బేసిక్స్ నుంచి చేస్తే చాలా బెటర్ అవుట్‌పుట్ వస్తదండి. ఓకే. సాయి వినయ్ మీరు ఇప్పుడు బేసిక్స్ నుంచి అన్నారు కదా! ఇప్పుడు సపోజ్ ఒక టాపిక్ మీరు సపోజ్ యాస్ ఎ టీచర్‌గా నేను మీకు ఒక హ్మ్. ఆల్గోరిథం సబ్జెక్ట్‌లో ఒక సార్టింగ్ ఆల్గోరిథం టాపిక్ మీకు చెప్పాననుకోండి. హ్మ్. చెప్పిన తర్వాత హౌ యూ అసెస్డ్ యువర్ సెల్ఫ్? లైక్ మీరు ఆ టాపిక్ మీకు అర్థమైందా లేదని ఎలా అసెస్ చేసుకోగలిగారు అప్పుడు? అంటే వాట్ ఈస్ ద ప్రాసెస్? క్లాస్ నోట్స్ తర్వాత నెక్స్ట్ ఏ స్టేజెస్ మీరు అప్లై చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ సార్టింగ్ అల్గోరిథమ్స్ లాంటివైతే క్లాస్ నోట్స్‌లో నేను చూసేవాడిని. అట్ ఫస్ట్ ప్రతి అల్గోరిథమ్స్‌కి ఆ నేమ్ ఎందుకొచ్చిందని అట్లా మొత్తం డీప్‌గా అలా చూసేవాడిని. అంటే కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఓకే. అండ్ ఆ తర్వాత పైథాన్‌లో ప్రాక్టీస్ చేసేవాడిని. కోడ్ రాసుకొని నాకు నేనుగా అండ్ కంపేర్ చేసుకునేవాడిని. ఎట్లా రాస్తున్నాను నాకు ప్రాపర్ ఐడియా వచ్చిందా లేదా చూసుకోవడానికి. ఓకే. అండ్ అట్లా. అండ్ నైస్. కొన్ని పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఎక్సలెంట్. పీవైక్యూ ప్రాక్టీస్ చేయబట్టే మీకు అక్కడ సెల్ఫ్ అసెస్‌మెంట్ తెలిసింది. ఎన్ని క్వెషన్స్ యెస్. వెళ్తున్నారని. అంతే కదా మీరనేది? సార్. యెస్. ఓకే. నైస్. సో, థాంక్ యూ సో మచ్. మీరు చాలా వాల్యుబుల్ సమయం మీరిచ్చారు. కంపల్సరీగా మీరు లైఫ్‌లో చాలా మంచి పొజిషన్ రీచ్ అవ్వాలని ఎంటైర్ ఏస్ అకాడమీ తరపున మేము కోరుకుంటున్నాము. ఓకే. థాంక్ యూ సో థాంక్ మచ్ యూ. ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. థాంక్ యూ.